ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 11వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? వీరి ఇంట్లో ఈ దేవత నీడ ఉంది, తను ఒక్క విషయం అడుగుతుంది, జాగ్రత్త. అయితే కన్యా రాశి వారి యొక్క దినఫలాలు జనవరి 11వ తేదీ శనివారం రోజు ఏ విధంగా ఉంటాయి? ఏ దేవత యొక్క నీడ మీ ఇంట్లో ఉంది? అలాగే తను మిమ్మల్ని ఏమడుగుతుంది? ఈ పూర్తి విషయాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. వీరి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత ఉంటుంది. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ఇదివరకు మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు, లేకపోతే మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు, ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీ గృహంలో కనిపిస్తుంది. జనవరి 11వ తేదీన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు మీ యొక్క జీవితంలో శుభవార్తలైతే వినబోతున్నారు. కానీ ఆ దుర్గా అమ్మవారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నారు. మీరు ఎవరినైనా సరే బాధ పెట్టినట్లయితే కనుక వారిని ఖచ్చితంగా క్షమాపణలు అడగండి. మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులు కావచ్చు, మీ మనస్సాక్షికైతే ఖచ్చితంగా తెలుసు. అంటే వారు తప్పు చేయకపోయినా కానీ వారి మనస్సు మీరు బాధ పెట్టారు, మీ మాటలతో వారి మనస్సు నొప్పించారు, కఠినంగా దురుసుగా మాట్లాడారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో కనుక జరిగి ఉన్నట్లయితే ఆ దుర్గా అమ్మవారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మీరు వారికి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పండి. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఎందుకంటే తను మీలో ఈ చిన్న పొరపాటును కూడా అంగీకరించలేకపోతుంది. మీ యొక్క జీవితంలో మీరు చాలా స్వచ్ఛమైన మనసును కలిగి ఉన్నారు. కానీ మీ వల్ల ఒక వ్యక్తి బాధపడ్డారు. వారు బాధపడ్డారు కాబట్టి దానికి కారణం మీరే కాబట్టి మీరు వారిని క్షమాపణ అడగండి. దానికి దుర్గా అమ్మవారు చాలా సంతోషపడతారు. మీ యొక్క జీవితంలో ఏదైతే కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికను తీర్చి వెళ్లిపోతారు. కాబట్టి ఈ విధంగా జనవరి 11వ తేదీ రోజు దాని తాలూకు శుభవార్తను మీరు ఖచ్చితంగా వింటారు. మీరు చేయాల్సిందల్లా ఈ ఒక్క పనే. కాబట్టి మీరు ఎవరి మనస్సు నొప్పించారు, ఏ తప్పు చేయకుండా ఎవరిని గాయపరిచారు, అంటే ఎవరితో కఠినంగా దురుసుగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుని వారిని క్షమాపణలు అడగండి. ఖచ్చితంగా ఆ దుర్గా అమ్మవారు మీపైన తన కరుణా కటాక్షాలు చూపిస్తారు. మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా మీకిస్తారు. పరిష్కారం దొరకని సమస్యలకి కూడా పరిష్కారాన్ని చూపిస్తారు. ఆర్థికంగా పురోగతి సాధించే మార్గాలు మీకు చూపిస్తారు. అలాగే మీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి చిన్న పొరపాటు కారణంగా జీవితంలో చాలా కాలంగా చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీ వల్ల మనస్సు నొచ్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి మనస్సు విప్పి క్షమాపణలు అడగండి. దుర్గా అమ్మవారు సంతోషించి తన యొక్క అనుగ్రహాన్ని మీపైన, మీ కుటుంబం పైన చూపిస్తారు. ఈ విధంగా కన్యా రాశివారు దుర్గా చాలీసా పఠించండి. శివారాధన తప్పకుండా చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన చేసుకోండి. చక్కటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే